నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సామాజిక సేవలో కుద్రవల్లి లక్ష్మీ తులసి చూపిన కృషి మరువలేనిది మంత్రి నాదెండ్ల మనోహర్ మార్చిపేటలోని ఎన్సీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పరిసరాల పరిశుభ్రత దోమల వలన వచ్చే వ్యాధులపై అవగాహన కార్యక్రమం సమ్మె విరమణ షూటింగ్లకు వెళ్ళండి మా ఏపీ సినీ కార్మికులకు దిలీప్ రాజా పిలుపు రైతులకు యూరియా డిపిఏ వంటి ఎరువులు సకాలంలో అందించడంతో పాటు వాటి ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలంటూ డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్ చేశారు. తెనాలి పట్టణ మారిస్పేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెనాలి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు రైతుల సమస్యలను ఉద్దేశిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల కొరత కారణంగా పంటలు దెబ్బతింటున్నాయని, పంట ఉత్పత్తి వ్యయం పెరిగి రైతులు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని, సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం రైతులు ఎరువుల కొరత, నకిలీ విత్తనాల సమస్య, పంటలకు సరిపడిన నిధుల లభ్యత లేకపోవడం వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఈ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూరి శశిధరరావు, టౌన్ ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, మండల ప్రెసిడెంట్ మల్లవర ప్రసాద్, శ్రీవెన్ బాబు, అనిల్, శంకరరావు, కోటేశ్వరరావు, భీమా రమేష్, చందు అయ్యప్ప, నాగూర్, కార్తిక్, వీరాస్వామి, శ్రీను, మల్లికార్జునరావు తదితర నాయకులు పాల్గొన్నారు. డిఏపి కూడా మామూలుగా 1350 అమ్మాల్సింది ఇప్పుడు 1400-1450 అమ్ముతున్నారు. ఇప్పుడు అంటే ఒక ఎకరానికి 3 కట్టలు దాకా వేస్తారు. ఇప్పుడు దీనికి వస్తేలకి ఇంత రేటు పెడితే ఒక్కొక్క ఎకరానికి దగ్గరగా 300 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు అన్ని రకాలుగా ప్రతిసారి ఇలా ఎక్కువైపోతూ ఉంటే సాగు రైతు దెబ్బతింటాడని చెప్పి మనం చేస్తూ ప్రభుత్వ వర్గాలు చెప్పేది ఏంటంటే, ఈరోజు కొన్ని పేపర్లో, అధికార పార్టీ పేపర్లో కొన్నిట్లో పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు ఆల్రెడీ ఎక్కువ రిలీజ్ చేశాము అని చెబుతున్నారు. యూరియా కూడా పోయిన సంవత్సరం 8,77,000 రమారమ 77,000 టన్నులు రిలీజ్ చేస్తే ఇప్పుడు 10,96,000 టన్నులు రిలీజ్ చేసామంటున్నారు. పుణ్యంగా 10 100 తీసి పక్కన పెట్టండి. మరి అంత ఎక్కువ రిలీజ్ చేస్తే ఎక్కడికి పోయింది ఈ యూరియా? మొత్తం యూరియా. అలాగే డిఏపి కూడా పోయిన సంవత్సరం ఈ 1,17,000 రిలీజ్ చేస్తే టన్నులు రిలీజ్ చేస్తే ఈ సంవత్సరం 1,37,000 టన్నులు రిలీజ్ చేసామంటున్నారు. దగ్గర 20,000 టన్నులు ఎక్స్ట్రా. యూరియా కూడా దగ్గర 80,000 టన్నులు ఎక్స్ట్రా తీసామంటున్నారు. ఎంత ఎక్స్ట్రా తీసినప్పుడు ఈ ఎక్కడికి పోయినాయి? ఎందుకు అవైలబిలిటీ లేదు? మామూలు సాధారణంగా ఇప్పుడు కూడా ఇక్కడ తెనాలిలో కూడా, మన తెనాలి కూడా ఎరువులు కొట్టు చాలా ఎక్కువగానే ఉంటాయి చుట్టుపక్కల కానీ, ఇక్కడ కూడా అసలు యూరియా కొనటం ఆపేసామంటున్నారు. ఇప్పుడు మరి సొసైటీస్కి కూడా వాళ్ళు ఎక్కువ రిలీజ్ చేయాలి. ఇంతకుముందు మేము ఏం చేసేవాళ్ళం అంటే, చాలా వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని మార్కెట్ నుంచి కానీ డిస్ట్రిక్ట్ సెంటర్ డిసిసిబి ఉంది, దాని నుంచి పిఎస్సిఎస్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీల ద్వారా అన్ని సొసైటీలకి ఫుల్గా పంపించేసేవాళ్ళు. తద్వారా కంట్రోల్ చేయడం జరిగేది. అసలు తగినంత యూరియా మన రాష్ట్రానికి వచ్చిందా రాలేదా? మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు కదా, సెంటర్లో కూడా బీజేపీ గవర్నమెంటు, ఇక్కడ కూడా టీడీపీ కూటమి గవర్నమెంటు. డబుల్ ఇంజిన్ సర్కార్లో అది వాస్తవం అయితే, అసలు మీరు చెప్పే లెక్కల వాస్తవం అయితే ఇక్కడ రాష్ట్రానికి అంత అమౌంట్ వచ్చిందా రాలేదా? ఇదే కొరత తెలంగాణ రాష్ట్రంలో కూడా, అక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని ఈట్లేదని పక్కన పెట్టండి. ఇక్కడ కనుక మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చినాయా రాలేదా? వస్తే ఎక్కడికి పోయినాయి? ఎందుకు ఇక్కడ క్యూలు నుంచోవాల్సిన పని వచ్చింది? అది మా మెయిన్ క్వశ్చన్. రెండోది, ఒకవేళ వస్తే సరైన అందరికీ డీలర్కి కానీ మిగతా వాళ్ళందరికీ రిలీజ్ చేసి రైతులకు కష్టం లేకుండా సరైన రేటుకి
ఇవ్వమని, ఏది గవర్నమెంట్ రేట్ ప్రకారం ఎంఆర్పి ప్రకారంగా ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఒకవేళ కనుక మీరు మీ అధికారులు తప్పుడు లెక్కలు చెప్పినా తక్కువైతే సెంట్రల్ గవర్నమెంట్ డిమాండ్ చేసి, మీ డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి డిమాండ్ చేసి తొందరగా ఎరువులు స్టేట్ చూస్తే రైతులు తీసుకోవటం అవుతుంది. మరీ ముఖ్యంగా నేను చెప్పేది ఒకటి, ఎవరైనా వ్యవసాయ శాస్త్ర సైంటిస్టులు కూడా కనుక్కొని అగ్రికల్చర్ కూడా 45 రోజుల లోపల ఫస్ట్ నెలలో కనుక ఎరువులు సరిగా వేయకపోతే దుబ్బు చేయటం తగ్గిపోతుంది. దుబ్బు చేయటం తగ్గిపోతే దిగుబడి తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ 3 నెలలు ముఖ్యంగా, అంటే ఈ 3 నెలలే, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, ఈ తర్వాత అవసరం ఈ 3 నెలల్లో 3 కోటాలు వేస్తారు. ఇప్పుడు తప్పనిసరిగా మీరు ఎరువులు కొరత లేకుండా చూడాలని చెప్పేసి ప్రజెంట్ కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మా నియోజకవర్గం ఇన్ఛార్జి గారైనటువంటి డాక్టర్గా కాకముందే ఆయన రైతు బిడ్డ. మరి రైతు పడుతున్నటువంటి కష్టం మన సాంబశివరావు గారికి చాలా దుఃఖంతో ఉన్నారు. అదేంటంటే, మీరు మన కూటమి ప్రభుత్వం రైతులకి తగినంత యూరియా కానీ లేకపోతే రైతుకు కావాల్సిన ప్రతి ఎరువు కూడా సకాలంలో అందజేసి రైతును ఆదుకోవాలని చెప్పని నేను కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాను. తెనాలి పట్టణం మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో శనివారం తెనాలిని జిల్లాగా ప్రకటించాలంటూ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని తెనాలిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సభలో సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ తెనాలి చుట్టుపక్కల అనేక గ్రామాలు ఉన్నాయని, రైల్వేకు ఇది ముఖ్యమైన జంక్షన్, అన్ని ప్రాంతాలకు వెళ్లేందుకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలు ఉన్నాయని, పట్టణం పురాతనమైనదే కాక అభివృద్ధి చెందిందని, తాగునీరు సహా అన్ని మౌలిక వసతులు సమృద్ధిగా ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయ ఏర్పాటుకు కూడా అనువైన వాతావరణం ఉంది. కాబట్టి తెనాలిని జిల్లాగా చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వేమూరు నియోజకవర్గ ప్రజలు బాపట్లకు వెళ్లడానికి ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. గవర్నమెంట్ పై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ప్రజలందరూ ఏకమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వేలాది మెసేజ్లు, లేఖలు పంపించి తెనాలిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని విన్నవించాలని సభ్యులు కోరారు. తెనాలికి అతి పురాతనమైన చరిత్ర ఉంది. కానీ తెనాలి అనుకున్నంత అభివృద్ధి జరగట్లేదు. గత 40 ఏళ్ల నుంచి తెనాలిలో ఒక కొత్త ఆఫీస్ కానీ, కొత్త పరిశ్రమ కానీ, కొత్త ఏ విషయం కూడా ఇక్కడ రాలేదు. అలానే మిగతా ఊళ్ళతో పోలిస్తే జనాభా సంఖ్య కూడా చాలా తక్కువగా పెరిగింది. ఇంతకుముందు ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవి కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాయి. మన లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు కానీ, ప్రజలు కానీ దాని గురించి పెద్దగా స్పందించలేదు. జిల్లా సంబంధించినవి కానీ, స్టేటుకు సంబంధించినవి కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పటికి కూడా ఏమీ స్పందన లేదు. కానీ తెనాలిని కనుక జిల్లా చేస్తే జిల్లాకు అవసరమైన ఫెసిలిటీస్ అన్నీ తెనాలిలో ఉన్నాయి. ఇక్కడికి మంచి నీరు ఉంది, రైల్వే వ్యవస్థ ఉంది, బస్సు వ్యవస్థ ఉంది, ఆల్రెడీ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది, అక్కడ కలెక్టర్ ఆఫీస్ పెట్టుకోవచ్చు. వివిధ ఆఫీసులకు అవసరమైన అన్ని వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చరు తెనాలిని జిల్లా చేయవలసిందిగా మా పట్టణ అభివృద్ధి సంఘం కోరుతుంది. కోరటమే కాకుండా భవిష్యత్తులో వివిధ రూపాల్లో ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్ళి అందరినీ ఇక్కడున్న సంస్థల్ని, అలానే రాజకీయ నాయకులను కూడా కలుపుకొని భవిష్యత్తులో దీన్ని ముందు తీసుకెళ్తామని చెప్పి, ముఖ్యంగా ప్రజలు దీని గురించి స్పందించకపోతే అనుకున్న మన జిల్లా అవటం అనేది జరగదు. కాబట్టి అందరినీ మేము కోరేది ఏంటంటే, మీరు ఈ మంత్రివర్గంలో ఉపసంఘానికి, అలానే చంద్రబాబు నాయుడు గారికి అనేక లెటర్లు రాయవలసిందిగా, అలానే మెసేజ్లు చేయవలసిందిగా ఈ తెనాలి మరియు పరిసర ప్రాంత అభివృద్ధి వాళ్ళ అందరినీ కోరుతున్నాను. పక్కనే ఉన్న వేమూరు నియోజకవర్గంలో తీసుకెళ్లి బాపట్లలో కలపడంతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు.
వేమూరు నియోజకవర్గాన్ని కూడా తెనాలిలో కలిపి తెనాలి జిల్లాగా చేస్తే కనుక ఇక్కడ స్థానికంగా అభివృద్ధి చెందుతుంది. ప్రజలు అవసరాల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండడానికి వీలవుతుంది. కాబట్టి తెనాలిని జిల్లా చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు అబ్దుల్ ఆరిఫ్, రావూరి శివశంకరరావు, నారాయణం కమల్ కుమార్, అబ్రహం లింకన్, ఈపూరి నవీన్ చంద్, పూల సతీష్, లక్కరాజు చిరంజీవి, రాజేష్, వి ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. తెనాలిని జిల్లా చేయాలనే ఉద్దేశంతో గతంలో కూడా మేము చాలా నిరసనలు ప్రదర్శించాం. అట్లాగే అఖిలపక్ష సమావేశాలను కూడా కండక్ట్ చేసి వారి ద్వారా కూడా గత ప్రభుత్వానికి తెలియపరిచినా కూడా తెనాలిని మరి పట్టించుకోకుండా పక్కన ఉన్నటువంటి చిన్న ప్రాంతమైనటువంటి బాపట్ల జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని వసతులు, అన్ని అధికార వసతులు ఉన్నటువంటి తెనాలిని విస్మరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ విషయంలో ముఖ్యంగా మేము కోరేది మరి ప్రతిపక్షమైన మరి పాలకపక్షమైన నాయకులు మరి ఉద్దండులు ఉన్నారు. ఇక్కడ మరి తెనాలి ప్రాంతం నుంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు, అలాగే మరి తెనాలి పట్టణ పరిసర ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీ గారు ఉన్నారు. వీరు ముఖ్యంగా మరి దీని మీద శ్రద్ధ వహించి అతి ముఖ్యంగా రేపు రాబోయే సెప్టెంబర్ 2వ తారీఖు గుంటూరు మరి నియోజకవర్గ గుంటూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపసంఘం మరి పరిశీలనకు వచ్చిన సమయంలో మీరందరూ కూడా తెనాలిని జిల్లా చేయాలని, తెనాలికి కొన్ని ప్రాంతాలకి ఆయా ప్రాంత వాసులైనటువంటి నాయకుల పేర్లు పెట్టి జిల్లా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే తెనాలికి రామకృష్ణ కవి అని పేరుంది, కానీ ఎటువంటి ఉపయోగం లేదు. తెనాలి రామకృష్ణ జిల్లాగా ఏర్పాటు చేయాలని మా తెనాలి పట్టణాభివృద్ధి సంఘం కోరుతుంది. ఎటువంటి నిబంధనలు పాటించకుండా పెన్ను పేపర్ పెట్టేసి జిల్లాను విభజించారు. ఎందుకంటే గుంటూరు జిల్లా పక్కన కనుక జిల్లా విభజన చూస్తే కనుక వేమూరు మండలాన్ని తీసుకెళ్ళి బాపట్ల కలిపారు. పెదరావూరుతో గుంటూరు జిల్లా లాస్ట్ అనమాట, బోర్డర్ అయిపోతుంది. జంపన్ కానీ, ఎడూరు కానీ, ఇటు లంకలపాలు కానీ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, బాపట్ల వెళ్ళాలంటే సరైన రవాణా సౌకర్యం లేక, బస్సులు లేక, రైలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి. కాబట్టి ఏంటంటే చీరాలని జిల్లా చేయకుండా ప్రకాశం జిల్లా కాకుండా చీరాలను తీసుకొచ్చి బాపట్ల కలిపారు. తెనాలి పక్కన మండలాలను తీసుకెళ్ళి బాపట్ల జిల్లాలో కలిపారు. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. తెనాలికి చాలా ఘన చరిత్ర ఉంది. ఎప్పటి నుంచో సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉన్న బ్రిటిష్ కాలం నాటి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ, అన్ని వస్తువులు అందుబాటులో ఉన్నాయండి. రైల్వే జంక్షన్ ఉంది, ఎయిర్పోర్ట్ దగ్గర అన్ని వస్తువులు ఉన్నా సరే ఎటువంటి నిబంధనలు పాటించకుండా బాపట్ల జిల్లా చేసి తెనాలి వచ్చినప్పుడు ఏంటంటే కట్ చేశారు. ఎక్కడక్కడ ఏరియా మొత్తం కట్ చేశారు. దీనివల్ల తెనాలిపై చాలా తీవ్రమైన అన్యాయం జరిగిందండి. ఇప్పటికైనా సరే పునర్విభజన చేసి వేమూరు మండలాన్ని, అమత్లూరు మండలాన్ని గుంటూరు జిల్లాలో కనుక కలిపేసి తెనాలి ప్రత్యేక జిల్లా కనుక ప్రకటిస్తే కనుక ప్రజలకు న్యాయం జరుగుతుందండి. దీని గురించి నాదెళ్ల మనోహర్ గారు కనుక ప్రయత్నిస్తే, మంత్రిగా ఉన్నారు, దాదాపు 3 పర్యాలు చేస్తాను మినిస్టర్గా. మంత్రులు, రాజకీయవేత్తలు అందరూ కలిసి కూర్చొని తెనాలి జిల్లా ప్రకటించాలని కోరుకుంటున్నామండి. అది కాక ఏదో జిల్లా రిజిస్టర్ ఆఫీస్ ఉండేది, అది పోయింది. గుంటూరు డిస్ట్రిక్ట్ ఆటోనమస్ హెడ్ ఆఫీస్ ఉండేది, అది పోయింది. ఈ లాభం లేకపోక ఉన్న ఆఫీసు కూడా బయటకు వెళ్ళిపోయినాయండి. తెనాలి ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తెనాలిని జిల్లా ప్రకటించాలని, పునర్విభజనాన్ని మళ్ళీ చేయాలని చెప్పని కోరుకుంటున్నామండి. మండలంలోని పెదరావూరు గ్రామంలో ఇటీవల మృతి చెందిన మాజీ మహిళా మండలి అధ్యక్షురాలు కుదరవల్లి లక్ష్మీ తులసి చిత్రపటానికి మంత్రి నాదెండ్ల మనోహర్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆమె మనవడు కారుమంచి శ్రీనివాస్, గాదే వెంకటేశ్వర్లు, రావి భగవద్ దత్తు, గుమ్మడి రవీంద్ర తదితరులు పాల్గొని లక్ష్మీ తులసి సేవలను స్మరించుకున్నారు. మంత్రి మనోహర్ మాట్లాడుతూ సామాజిక సేవలో ఆమె చూపిన కృషి మరువలేనిదని, గ్రామ అభివృద్ధి పట్ల ఆమె చూపిన శ్రద్ధ ప్రశంసనీయమని పేర్కొన్నారు. నంద్యాలలో అటవీ అధికారిపై జరిగిన దాడిని గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు దారా రామకృష్ణ ఖండించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, అధికారి పార్టీ ప్రజాప్రతినిధి ఒక ప్రభుత్వ అధికారిపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వ ఉద్యోగులపై ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి మచ్చ తెస్తాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం వెంటనే స్పందించాలి, అధికార దుర్వినియోగం అరికట్టాలి అని దారా రామకృష్ణ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల చేసిన ఓటు చోరీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, రాజ్యాంగం కాపాడే శక్తిగా కాంగ్రెస్ ఎల్లప్పుడూ నిలుస్తుంది, ప్రజల ఓటు విలువను కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యం పరిరక్షణలో అందరూ ఏకతాటిపైకి రావాలని, అధికారులు భయపడకుండా విధులను నిర్వర్తించేలా వాతావరణం సృష్టించాల్సిన అవసరం ఉందని దారా రామకృష్ణ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడ చూసినా కానీ ప్రభుత్వాలు
ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఈ ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసే విధంగా ఏమాత్రమూ లేదు, కొనసాగించట్లేదు. పైన బీజేపీ చూస్తున్నా, బీజేపీ అనుబంధంలో ఉన్నటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూసినా కానీ దౌర్జన్యాలు ఎస్సీ ఎస్టీలపై అయితే ఒంటికాల మీద వస్తున్నారు. అట్లాంటిది గతంలో మన తెనాల్లో ఒక కానిస్టేబుల్పై దౌర్జన్యం జరిగిందని చెప్పని 3 యువకుల్ని నడి రోడ్డు మీద కొట్టి, వాళ్ళు ఎక్కడైతే పుట్టి పెరిగారో ఆ ఏరియాకి తీసుకెళ్ళి కొట్టి పోలీసులపై చేసిన దౌర్జన్యాన్ని చూస్తావా, ఇంకోసారి చేస్తే ఊరుకోమని చెప్పని మంచి కార్యక్రమాన్ని చేశారు. అది అందరూ కూడా మిశ్రమ స్పందన వచ్చింది. దళిత సంఘాలు కొన్ని ఖండించినా కానీ కొంతమంది పోలీసులకు సపోర్ట్ చేశారు. అదే గౌరవంగా ఈరోజు నంద్యాలలో డిఎఫ్ఓని ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే కొడితే ఆ డిఎఫ్ఓని కొట్టి 2 గంటల సేపు జీబులో తిప్పుకుంటా తిరిగితే అది ఈ ప్రభుత్వానికి కనపడలేదు, ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి హోంమంత్రి గారికి కనపడలేదు. అదే ఒక దళితులపై జరిగితే హోంమంత్రి గారు వెంటనే వస్తారు, వాళ్ళు క్రిమినల్స్ కాబట్టి పోలీసులు చేసిన చర్య కరెక్ట్ అంటారు. ఓకే, ఆ రోజు కూడా మేము సమర్థించాం. వాళ్ళు క్రిమినల్స్ అయితే ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి బుడ్డా రాజశేఖర రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే, అతనేంటి డ్యూటీ చేస్తున్నటువంటి డిఎఫ్ఓ మీద చేయి చేసుకున్నటువంటి ఆ ఎమ్మెల్యే మీద ఏం చర్య తీసుకున్నారు? అతని మీద కేసు కట్టారా? మరి అతను అధికార పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? ఎమ్మెల్యే పదవిని బర్తరఫ్ చేశారా? పేదలకు ఒక న్యాయం, అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక న్యాయంగా ఉంటే ఇది ప్రభుత్వం వివక్షతగా గురవుతుందని చెప్పని మేము దీన్ని ఖండిస్తున్నాం. గత 18 రోజులుగా కొనసాగిన సినీ కార్మికుల సమ్మె విరమణ నేపథ్యంలో మా ఏపీలో సభ్యత్వం గల సాంకేతిక నిపుణులు సత్వరమే షూటింగ్లకు హాజరు కావాల్సిందిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తెనాలిలోని మా ఏపీ కార్యాలయంలో శనివారం జరిగిన కార్యవర్గ సభ్యుల సమావేశంలో మాట్లాడారు. సినీ కార్మికుల డిమాండ్ చేసిన 30% వేతనాల పెంపును అంచెలంచెలుగా 22.5% వరకు పెంచడానికి అంగీకారం కుదిరిందని ఆయన తెలిపారు. ఇకపై 2,000 రూపాయలలోపు వేతనం తీసుకునే 13 విభాగాల కార్మికులకు మొదటి సంవత్సరం 15%, రెండవ సంవత్సరం 2.5%, మూడో సంవత్సరం 5% వేతనాలను చెల్లిస్తారని ఆయన వివరించారు. 2,000 నుండి 5,000 రూపాయలలోపు వేతనాలు తీసుకుంటున్న సినీ కార్మికులకు తొలి ఏడాది 7.5%, రెండో ఏడాది 5%, మూడో ఏడాది 5% చెల్లించేలా తెలంగాణ కార్మిక శాఖ ద్వారా అంగీకారం కుదిరిందని దిలీప్ రాజా పేర్కొన్నారు. రోజుకు 5,000 దినసరి వేతనం మించిన కార్మికులకు ఎలాంటి పెంపు లేదన్నారు. అయితే ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు షూటింగ్ జరగడానికి అంగీకరించడం శుభ పరిణామం అన్నారు. చిన్న సినిమాలకు వేతనాల పెంపు వర్తించదని ఆయన తెలిపారు. సోమవారం నుండి అందరూ షూటింగ్లు యథావిధిగా జరిగేలా మా ఏపీలోని సినీ కార్మికులు సహకరించాలని ఆయన కోరారు. కాగా ఆదివారం పనిచేసేందుకు డబుల్ కాల్ షీట్ కాకుండా 1.5 కాల్ షీట్ వేతనం చెల్లించడానికి అంగీకారం కుదిరిందని ఆయన చెప్పారు. సమ్మె విరమణకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వ కార్మిక శాఖకు, యూనియన్ నాయకులకు, ఫెడరేషన్ నాయకులకు, నిర్మాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత 18 రోజులుగా నిరవధికంగా సినిమా రంగంలో ఉన్న సినీ కార్మికులు 24 క్రాఫ్ట్స్ సంబంధించిన యూనియన్ వారు సమ్మె చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సమ్మెని పరిష్కరించాలని అటు చిరంజీవి గారు, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు గారు, అలాగే ఫెడరేషన్ నాయకులు, యూనియన్ నాయకులు దశల వారీగా చర్చలు జరిపి మొత్తానికి యూనియన్ ఏదైతే డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్ మీద కొంతమేరకు పరిష్కారం వచ్చింది. వేతనాలు రోజుకి 30% పెంచమని వాళ్ళ డిమాండ్. 30% అంటే ఒక 2,000 తీసుకునే వాళ్ళకి 2,600 అవుతుంది. 30%. సో దీని మీద వీళ్ళు ఏమన్నారంటే 30% కాదు, దశల వారీగా ఇస్తాం. మొట్టమొదటి సంవత్సరం 2,000 లోపు వేతనం తీసుకునే వాళ్ళకి, అంటే లైట్ బాయ్స్, ఆ సెట్ బాయ్స్, సెట్ ఆటోళ్ళు అందరూ, వీళ్ళందరికీ 2,000 లోపు తీసుకునే వాళ్ళకి
మొట్టమొదటి సంవత్సరం 15% పెంచడానికి అంగీకరించారు. తర్వాత రెండవ సంవత్సరం 2.5% పెంచడానికి అంగీకరించారు. అంటే 15 + 2.5 ఎంత? 17.5. మూడో సంవత్సరం 5% పెంచడానికి అంగీకరించారు. అప్పుడు మొత్తం 22.5% పెంచడానికి 3 సంవత్సరాలు దశల వారీగా అంగీకరించారు. ఈ అంగీకరించిన దాని మేరకు యూనియన్ నాయకులు, ఫెడరేషన్ నాయకులు చాలా చొరవతో సమన్వయంతో సమ్మెకి పులి స్టాప్ పెట్టడం జరిగింది. ఇందులో ప్రధాన హస్తం తెలంగాణ ప్రభుత్వానికి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పెషల్ ఇంట్రెస్ట్తో దిల్రాజు గారు, అలాగే కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ గంగాధర్ గారు, ఫెడరేషన్ నాయకులు, యూనియన్ నాయకులు అందరూ చర్చలు జరిపి ముఖంగా ఒక నిర్ణయం తీసుకుని 22.5% పెంచడానికి అంగీకారం కుదిరిన నేపథ్యంలో సమ్మె విరమణ అయ్యింది. అయితే ఈ మా ఏపీలో, మా యూనియన్లో లైట్ బాయ్స్ కానీ, సెట్ బాయ్స్ కానీ, వర్కర్స్ చాలామంది, మేకప్ వాళ్ళు కానీ దాదాపు 100 మందిలో ఉన్నారు. వీళ్ళందరికీ మా ఏపీ తరఫున మనం చేసేది ఏంటంటే, సమ్మె ముగిసింది కాబట్టి మీరు హైదరాబాద్లో ఉన్నా, చెన్నైలో ఉన్నా, ఎక్కడున్నా కూడా మీరు రేపు సోమవారం నుంచి మీ విధులకు మీరు హాజరుకండి. సోమవారం నుంచి పేర్కొన్నట్లుగా 22.5%లో ఫస్ట్ సంవత్సరం 15% పెంచి 2,000 రూపాయలకి ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత 2,000కి 5,000కి మధ్య ఉన్న వాళ్ళకి మొదటి సంవత్సరం 2,000 నుంచి 5,000 లోపు తీసుకునే కార్మికులకి ఫస్ట్ సంవత్సరం 7.5% పెంచడానికి అంగీకారం కుదిరింది. అలాగే రెండో సంవత్సరం 5%, మూడో సంవత్సరం కూడా 5%. ఎవరికి 2 నుంచి 5 లోపు తీసుకునే కార్మికులకి. ఇక 5,000 తీసుకునే కార్మికులకి పెంచాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని నిర్ధారణ చేయటం జరిగింది. వినాయక చవితి పండుగ వేడుకలను శాంతియుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని తెనాలి 3 టౌన్ సీఏ రమేష్ బాబు సూచించారు. పండుగ సందర్భంగా మండపాల ఏర్పాట్లు, శోభాయాత్రలు, డీజేలు, లౌడ్ స్పీకర్ల వినియోగం వంటి వాటికి ముందస్తుగా పోలీసు అనుమతి తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు. సమాజ శాంతి భద్రతలు దృష్టిలో ఉంచుకుని భక్తులు క్రమశిక్షణతో పండుగ జరుపుకోవాలని, ఏవైనా వివాదాలు లేదా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజల భద్రత కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, నియమాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 27న వినాయక చవితి జరుపుకోబోతున్నారు కాబట్టి తప్పనిసరిగా పోలీసు వారి అనుమతి అనేది ఉండాలి. అదేవిధంగా ఫైర్ వాళ్ళ అనుమతి ఉండాలి. అదేవిధంగా అక్కడ ప్రైవేట్ స్థలం అయితే ఆ మండపం అరేంజ్ చేస్తున్న ఆ యొక్క వ్యక్తుల యొక్క అనుమతి ఉండాలి. అదే పబ్లిక్ స్థలం అయితే గవర్నమెంట్ వారి యొక్క అనుమతి ఉండాలి. అదేవిధంగా ఆ మండపం పెడతా ఉంటే బ్యాక్ సైడ్ వేరే మండపాల వాళ్ళు ఏమన్నా పెడతా ఉంటే, సపోజ్ నిమజ్జనము ముందు మండపం వాళ్ళు 10వ తారీఖు చేస్తూ ఉన్నారనుకోండి, వెనకాల మండపం వాళ్ళు 12వ తారీఖు చేస్తే పర్లేదు. 9వ తారీఖు నిమజ్జనం చేయాలని వాళ్ళు డిసైడ్ అయితే వాళ్ళకి వీళ్ళు అడ్డు పెట్టకూడదు. అలానే రోడ్ల మీద పెట్టి ప్రజలకి, ట్రాఫిక్కి అంతరాయం కలిగించకూడదు. అదేవిధంగా పోయింది. అదేవిధంగా తప్పనిసరిగా పర్మిషన్ అనేది తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఈ సంవత్సరము ఏపీ పోలీస్ సంబంధించి utshav.com net అనే ఒక యాప్ ద్వారా ఈ పర్మిషన్లు పోలీస్ స్టేషన్ దగ్గర రాకుండా కూడా తీసుకోవడానికి అవకాశము ఏపీ పోలీసు మా డీజీపీ గారు మా పోలీస్ తరపు నుంచి అవకాశం కలుగజేశారు. కాబట్టి కంపల్సరిగా ఎవరైతే ఉత్సవ జరుపుకోవాలని బొమ్మలు పెట్టుకునే వాళ్ళు, మండపాలు పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఉత్సవ నెట్లో .com net కొడితే వచ్చేస్తుంది. దాంట్లో కూడా మీరు అప్లై చేసేసుకొని పర్మిషన్ తీసుకోవచ్చు. దాంట్లో QR కోడ్ పెట్టి దాంట్లో నియమ నిబంధనలు, వాటిలో రూల్స్ పాటించాల్సినవి అన్నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్గా ఉంటున్నాయి. మండపాలు ఫైర్ వాళ్ళ అనుమతి కూడా కావాలి. అట్లానే డీజే ఉంటే డీజేలు తప్పనిసరి, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 10 గంటల లోపల మాత్రమే వినాయక విగ్రహాలని నిమజ్జనం చేసేయాలి.
10 గంటల తర్వాత డీజేలు ఎక్కువగా పెట్టేసి పబ్లిక్కి బాగా న్యూసెన్స్. ఇప్పుడు సపోజ్ ఆపరేషన్ చేసుకొని ఉంటారు, హార్ట్ ఆపరేషన్, అలాంటి వాళ్ళకి 70 డెసిబుల్ కన్నా ఎక్కువ సౌండ్ కానీ వస్తే వాళ్ళ హార్ట్ కూడా సపోర్ట్ చేయదు. కాబట్టి అలా ఇబ్బంది కలిగించి చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ కలుగు చేయకుండా ఎవరైతే పర్మిషన్ తీసుకుంటున్నారో ఆ పర్మిషన్లో ఉన్న కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నైట్ పూట ఆ కమిటీ మెంబర్లు ఒక మనిషి అన్నా అక్కడ ప్రతి మండపం దగ్గర వండుకోవాలి. మారిస్పేటలోని నల్లమోతు చెంచురామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పరిసరాల పరిశుభ్రత, దోమల వలన వచ్చే వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం ముఖ్య అతిథిగా హాజరు కాగా ఆరోగ్యాధికారి డాక్టర్ మొవ్వా యేసుబాబు, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీకంఠ ఉమాకాంత్ తదితరులు పాల్గొని విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత, నీటి వలన, దోమల వలన వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ నేర్చుకున్న విజ్ఞానాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లయితే సమాజానికి ఎంతో ఉపకరిస్తుందని, ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని అన్నారు. భోజనానికి ముందు మల విసర్జన తరువాత చేతులను శుభ్రపరచుకోవాలని సూచించారు. చేతులు శుభ్రపరచుకునే విధానాన్ని ప్రయోగాత్మకంగా విద్యార్థులకు వివరించారు. పట్టణంలో దోమల వలన మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు వంటి వ్యాధులు వస్తాయని, వాటిని అరికట్టుటకు విద్యార్థులు, ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. ఒక్కొక్క దోమ 200 నుండి 300 గుడ్లు పెడతాయని, వాటిని లార్వా దశలోనే నిర్వీర్యం చేసినట్లయితే దోమల అభివృద్ధిని నివారించవచ్చునని అన్నారు. అనంతరం సచివాలయ సిబ్బంది, పాఠశాల సిబ్బంది, విద్యార్థులతో ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్ర మౌలి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను చేయించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పఠాన్ కరీముల్లా, హెల్త్ విజిటర్ కంపాస్ సరోజిని, దాసరి విజయకుమారి, ఏఎన్ఎం తిరుపతమ్మ, మలేరియా సూపర్వైజర్ దాసరి శివనాగ మల్లేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ గుమ్మడి ప్రసాద్, మహిళా అప్పారావు, మలేరియా హెల్త్ అసిస్టెంట్ సయ్యద్ కరీముల్లా, షేక్ నవీద్, సంఘ శరత్ బాబు, శానిటరీ సెక్రటరీలు, ఆశా కార్యకర్తలు, మున్సిపల్ నగర దీపికలు, ఆర్పీలు తదితరులు పాల్గొని ర్యాలీని నిర్వహించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ ఆగస్టు నెల థీమ్ ఏంటంటే మాన్సూన్ హైజీన్, వర్షాకాల పరిశుభ్రత అనేది థీమ్ ఇచ్చారు. సో దాని కింద మనం డిఫరెంట్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం జరిగింది. సో మనం మార్నింగ్ కల్వర్టుల దగ్గర ఎక్కడైతే మేజర్ కల్వర్ట్లు ఉన్నాయో వాటి కింద అడల్ట్ మస్కిటోస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ డే ఫాగింగ్ చేయడం జరిగింది. అలాగే సో ఈ వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూడటానికి ఎక్కడెక్కడ డ్రైనేజెస్లో అంతా రొటీన్ వర్క్లో భాగంగా సిల్ట్ తీయటం జరిగింది. సో అలాగే పరిసరాల ఈ ఏఎన్ఎంస్, మా ఏఎన్ఎంస్ అర్బన్ పిహెచ్సిస్ కింద ఉండే ఏఎన్ఎంస్ సహకారంతో సో ఇంటి పరిసరాల్లో ఎక్కడైతే వాటర్ నిల్వ ఉన్నాయో వాటిని అన్నిటినీ రిమూవ్ చేయటం జరిగింది. సో అలాగే ఈ వాటర్ టెస్టింగ్, సో వాటర్ టెస్టింగ్, వాటర్ క్వాలిటీ టెస్టింగ్ కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటి వివిధ రకాల ప్రోగ్రాంల ద్వారా ఈ మాన్సూన్ హైజీన్ అనే కార్యక్రమాన్ని మనం ఈ నెల సో ఈ ఎన్సీఆర్ఎం స్కూల్లో సో ఈరోజు పిల్లల మధ్య సో వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి ఏ విషయాలు చెప్పాలి, దోమలు ఎక్కడెక్కడ పెరుగుతాయి, ఇంట్లో ఏ ప్రాంతాల్లో దోమలు పెరగడానికి అవకాశం ఉంది, ఇంట్లో ఏ ప్రాంతాల్లో నీళ్ళు నిల్వ ఉంటాయి, ఎక్కడైతే నీళ్ళు నిల్వ ఉంటాయో అక్కడ దోమలు పెరుగుతాయి, ఎక్కడైతే దోమలు పెరుగుతాయో అక్కడ దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, బోధకాలు, మెదడువాపు, జికా వైరస్ వంటి వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. కనుక ముఖ్యంగా దోమలు పుట్టకుండా చేయాలనే ఒక సంకల్పంతో పిల్లల తరం నుంచి అవగాహన కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో మేము కూడా పార్టిసిపేట్ చేశాము. ఈ పిల్లలందరికీ దోమలు ఎలా గుడ్లు పెడతాయి, అవి ఎన్ని రోజులు పెద్ద దోమలుగా తయారవుతాయి, ఆ దోమలు బయటకు వచ్చిన తర్వాత ఆహారం కోసం మనుషులు ఏ రకంగా కొడతాయి, వారి దిగుబడి ఏ విధంగా వస్తాయని చెప్పాం. కాబట్టి ప్రజలందరూ కూడా వారానికి ఒక్కసారి కనుక వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నీటి అంటే గురువారం సాయంత్రం వరకు ఉన్న నీళ్ళను ప్రతి శుక్రవారం పారపోసుకోవడం ద్వారా మనం ఫ్రైడేని డ్రై డేగా చేసి ఈ వ్యాధులన్నీ కూడా వ్యాపించకుండా చేయడానికి అవకాశం కలుగుతుంది. చిలకలూరిపేట పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో ఈ రోజు ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. కాలనీలోని ఒక కారు షెడ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వేగంగా ఎగిసిపడటంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం గమనార్హం. అయితే షెడ్లో పార్క్ చేసిన ఒక కారు పూర్తిగా దగ్ధమైంది. మంటల కారణంగా షెడ్ అంతా దట్టమైన పొగతో కమ్ముకొని కొంతసేపు పరిసర ప్రాంతంలో ఆందోళన వాతావరణం నెలకొంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధికారులు షార్ట్ సర్క్యూట్ కారణాలను గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక సేవలో కుద్రవల్లి లక్ష్మీ తులసి చూపిన కృషి మరువలేనిది. మంత్రి నాదెండ్ల మనోహర్. మార్చిపేటలోని ఎన్సీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పరిసరాల పరిశుభ్రత, దోమల వలన వచ్చే వ్యాధులపై అవగాహన కార్యక్రమం. సమ్మె విరమణ, షూటింగ్లకు వెళ్లండి. మా ఏపీ సినీ కార్మికులకు దిలీప్ రాజా పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.